లోపలికి వెళ్ళి అక్కడ నివసించేటటువంటి ఖడ్గం. అంటే ఆ యొక్క వాక్యము మన హృదయము గుండా ప్రవేశించినప్పుడు మన జీవితాలను నిలబెట్టగలిగినటువంటి వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం. అంటే దేవుని యొక్క వాక్యము రెండంచెల ఖడ్గము వంటిది. అంటే ఆ వాక్యము మన హృదయాల్లోనికి వెళ్ళగల శక్తి కలిగినటువంటిది. అయితే మనం ఏం చేయాలి? దాన్ని దగ్గరకు రానివ్వాలి. ఆ యొక్క వాక్కును మన హృదయం దగ్గరకు రానివ్వాలి, హృదయం లోపలికి వెళ్ళనివ్వాలి. ఈ రెండంచెల ఖడ్గము మన యొక్క స్వతంత్రం లేకుండా అది మనలో ప్రవేశించలేదు. మన స్వతంత్రం లేకుండా మనలో ప్రవేశించలేదు. ఇప్పుడు మీరు రెండు చేతులు రెండు కాళ్ళు కట్టేసి ఇక్కడ కూర్చోబెడితే మీరు ఇక్కడ ఉంటారేమో, కానీ మరి నేను చెప్పేది వినాలా లేదా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మన మీద ఆధారపడి ఉంటుంది. స్వతంత్రం అనేది దేవుడు కూడా సర్వశక్తివంతుడైనప్పటికీ కూడా ఆయన మనకు స్వతంత్రాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందుకు స్వతంత్రం ఇస్తున్నాము అంటే అది దేవుని యొక్క ప్రేమను గుర్తు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము స్వేచ్ఛగా దేవుని యొక్క వాక్కును ఆలకించడానికి ఆ యొక్క స్వేచ్ఛను, ఆ యొక్క ఆసక్తిని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ వాక్కు మన యొక్క హృదయంలోనికి వెళ్ళడానికి మరి ప్రభువు దానికి ఆ యొక్క అవకాశాన్ని మనం ఇచ్చినటువంటి వారిగా మనం మారుతాం. కాబట్టి ఈ సమయంలో మనం ఏ విధంగా ఉండాలి? మధ్య మధ్యలో కొడుకు చేయకూడదు. ఏం చేయాలి? శ్రద్ధగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి. మన కుటుంబాలలో మరి చాలా వరకు మనం సంతోషంగా ఉండవచ్చు, కానీ మన కుటుంబాలలో మనకు చాలా అవసరాలు ఉన్నాయి. అవునా? మా కుటుంబాలలో బాధలు ఉన్నాయన్న వాళ్ళు చేతులెత్తండి. మా కుటుంబాల్లో బాధలు ఉన్నాయన్న వాళ్ళు చేతులెత్తండి. నీ కుటుంబాల్లో లేవా? నా కుటుంబంలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాల్లో బాధలు లేనటువంటి వారు ఎవ్వరూ లేరు. అవునా? ఏదో ఒక రకంగా అది అకస్మాత్తుగా సంభవించినటువంటి ఏదైనా ఒక విషయం కావచ్చు, లేకపోతే ఎవరికైనా వచ్చినటువంటి రోగం కావచ్చు, లేకపోతే వివాహరీత్యా వచ్చినటువంటి సమస్యలు కావచ్చు. సమస్యలు లేనటువంటి కుటుంబాలు ఏమీ లేవు. అయితే ఆ సమస్యలన్నిటిలో కూడా మరి ఈరోజు ప్రభు సమస్యలను తీసివేయడానికి కాదు మనల్ని పిలిచింది. ఆ సమస్యలను ఏ విధంగా విశ్వాసంతో జయించాలో మనకు తెలియజేయడానికి ఆయన ఈరోజు మనందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో శాంతి సమాధానం కోసం, మన కుటుంబాల ఆనందం కోసం, దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనది తెలుసుకోవడం కోసం మనందరం కూడా ఈ సమయంలో శ్రద్ధతో మనము వాక్యాన్ని ఆలకించాలి. శ్రద్ధతో మనము వాక్యాన్ని ఆలకించాలి. ఉదయం టిఫిన్ చేశారా? చాలా మంది చేయలేదంట. మరి ఆరాధనలో కోసం నిద్రపోయారా? ఓకే. అంటే